ప్రభుత్వంలో కొన్ని చోట్ల పదవుల వాటాలు తేలడం లేదు. కొవ్వూరులో టీడీపీ అన్యాయం చేసిందని ఫీల్ అయిన జనసేన తాడేపల్లిగూడెంలో బీజేపీకి న్యాయం చేయలేకపోతోంది. మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎలాగూ దిక్కులేదు. కనీసం డైరెక్టర్ పదవికి కూడా మాకు అర్హత లేదా అని రగిలిపోతున్నారు అక్కడి బీజేపీ నేతలు. బీజేపీ మహిళా నాయకురాలికి జరిగిన అన్యాయంపై మదన పడుతున్నారు. ఆనాడు మాణిక్యాలరావు బీజేపీ కోసం మిత్రపక్షాన్ని నిలదీస్తే ఇప్పుడు అదే పోరాట స్ఫూర్తి మళ్లీ బీజేపీ ఇన్ఛార్జ్ తాతాజీలో కనబడిందని చర్చించుకుంటున్నారు. బీజేపీ శ్రేణుల అసంతృప్తికి కారణం ఏంటి? అక్కడి జనసేన ఎమ్మెల్యే ఏం చేయబోతున్నారు? పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే జనసేన టీడీపీ మధ్య పొరపుచ్చాలు కూటమిలో కలవరం పుట్టిస్తోంటే ఇప్పుడు బీజేపీపై జనసేన చూపిస్తున్న వివక్ష కూటమిలో కొత్త చిచ్చు రేపుతోందట. ప్రధానంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య కేడర్లోనే కాదు నాయకుల మధ్య కూడా దూరం పెరుగుతోందంటున్నారు. గూడెం నుంచి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటిదాకా టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీతో పాటు తెలుగు తమ్ముళ్లు జనసేన తమను విస్మరిస్తోందని ఆగ్రహిస్తూ వచ్చారు. ఇప్పుడు బీజేపీ నేతలకు అదే అనుభవం ఎదురవుతోంది. బీజేపీకి అన్యాయం జరుగుతోందని స్వయంగా బీజేపీ ఇన్ఛార్జి మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ బహిరంగ వేదికపైనే తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. తాడేపల్లిగూడెంలో బీజేపీని నిర్లక్ష్యం చేస్తున్నారని తాతాజీ చేసిన వ్యాఖ్యలు కూటమి పక్షాల్లో తీవ్ర చర్చకు తెరలేపాయి. ఈతకోట తాతాజీ బహిరంగ వేదికపై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు పైడికొండల మాణిక్యాలరావు కాలాన్ని పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో కూడా కూటమి ప్రభుత్వంలో బీజేపీకి జరుగుతున్న అన్యాయాన్ని పైడికొండల ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చేందుకు కీలక పాత్ర పోషించినా బీజేపీకి ఎందుకు గుర్తింపు ఇవ్వడం లేదని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మిత్రపక్షాలను ఆనాడు పైడికొండల తాతాజీ నిలదీసిన తీరుతో అప్పుడు ఇప్పుడు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తాడేపల్లిగూడెంలో ఎంత అసహనానికి గురవుతున్నారో బయటపడింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. కూటమి నేతలకు అనేక నామినేటెడ్ పోస్టులు దక్కాయి. ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమాలు జరిగినా తాడేపల్లిగూడెంలో మాత్రం బీజేపీకి ఎలాంటి కీలక పదవులు దక్కలేదని ఆ పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. ఇదే సమయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సొసైటీలు, ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియని ప్రభుత్వం చేపట్టింది. అయితే ఆయా నియోజకవర్గాల్లో నామినేటెడ్ పదవుల భర్తీలో ఎమ్మెల్యేల సిఫార్సులకే పెద్దపీట వేయడంతో తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ బాధ్యత చూసుకున్నారు. ఏఎంసీ చైర్మన్ పదవిపై జనసేన పార్టీలో కొంత గందరగోళం జరిగింది. చివరికి ఎస్సీ మహిళకు రిజర్వ్ చేయడంతో చాపల మంగాభాయ్ చైర్పర్సన్గా ఎంపికయ్యారు. ఆ తర్వాత వైస్ చైర్మన్, ఇతర డైరెక్టర్ల పోస్టుల భర్తీలో తమకు 2-3 డైరెక్టర్ల పదవులైనా ఇవ్వాలని జనసేన ఎమ్మెల్యేని బీజేపీ ఇన్ఛార్జి తాతాజీ కోరినట్లు చెబుతున్నారు. 2 పదవులు కాదు, బీజేపీకి 1 డైరెక్టర్ పదవి ఇస్తామని చెప్పారట తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. దీంతో కడియద్ద గ్రామానికి చెందిన ముత్యాల అలివేలు మంగతాయారు పేరును బీజేపీ ఇన్ఛార్జి తాతాజీ ప్రతిపాదించారు. మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా కమిటీ తుది జాబితాలో బీజేపీ సూచించిన అలివేలు మంగతాయారు పేరు ఎక్కడా కనబడలేదు. ఒకే 1 డైరెక్టర్ పోస్టు ఇస్తామని చెప్పి తుది జాబితాలో చివరికి ఆ పేరు కూడా లేకుండా పోవడంతో బీజేపీ శ్రేణులు మనస్తాపానికి గురయ్యాయి. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ని ఇదేంటని ప్రశ్నిస్తే మరోసారి వేరే పదవులు చూద్దామనే సమాధానం వచ్చిందట. దీంతో పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి బీజేపీ ఇన్ఛార్జి తాతాజీకి ఎదురైందట. ఈ నేపథ్యంలోనే బీజేపీకి అన్యాయం జరుగుతూనే ఉంటుందా, కూటమిలో కీలకమైన పార్టీని కనీసం గుర్తించరా అంటూ పార్టీ కార్యకర్తల అసహనం వ్యక్తం చేయడంతో బీజేపీ ఇన్ఛార్జి కూడా ఓపెన్గానే బరస్ట్ అయ్యేదాకా వచ్చింది. బీజేపీ కార్యకర్తల ఆవేదనను నియోజకవర్గ ఇన్ఛార్జి మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో బయటపెట్టడం కూటమి పక్షాల్లో చర్చనీయాంశమైంది. ఓవైపు ప్రమాణ స్వీకారం చేసేవారి ఆనందోత్సాహాలు, సన్మాన కార్యక్రమాలు జరుగుతుండగా మరోవైపు అదే వేదికపై బీజేపీ నాయకుల ఆవేదన బయటపడడంతో అసలేం జరుగుతోందో తెలియక సామాన్య కార్యకర్తలు, కూటమి అభిమానులు అయోమయానికి గురయ్యారట. అసలు బీజేపీ అనేది ఒకటి ఉందని తాడేపల్లిగూడెం నేతలకు గుర్తుందా అంటూ స్వయంగా బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆగ్రహంతో ప్రశ్నించారట.
కేంద్ర సహకారం, బీజేపీ మంత్రుల సహకారం లేకపోతే తాడేపల్లిగూడానికి ఇన్ని నిధులొచ్చేవా అంటూ జనసేన ఎమ్మెల్యేతో పాటు టీడీపీ ఇన్ఛార్జ్ బాబ్జీని కూడా ప్రశ్నించారట తాతాజీ. ఈ విషయాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ఫలితం లేదని, ఎమ్మెల్యే బొలిశెట్టి కూడా స్పందించకపోవడం దారుణమంటూ బాహాటంగా ఆవేదన వెళ్లగక్కారు బీజేపీ నేతలు. బీజేపీ ఇన్ఛార్జి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నించడం సమావేశంలో ఉద్రిక్తతకు దారితీసింది. కార్యకర్తలంతా మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారానికి వెళ్లొద్దని ఒత్తిడి తెచ్చినా వారి మాట వినకుండా తాను హాజరయ్యానని, బీజేపీకి జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా చెప్పేందుకే వచ్చానని పార్టీ ఇన్ఛార్జి తాతాజీ చెప్పడం కూటమి పక్షాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తాడేపల్లిగూడానికి చెందిన బీజేపీ నేతలను, నాయకులను అవమానించడమే కాకుండా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంటే స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఫోటో కూడా లేకపోవడం, కనీసం ప్రధాని మోదీ ఫోటో కూడా లేకుండా కేవలం టీడీపీ, జనసేన అధినేతలు, నాయకుల ఫోటోలు మాత్రమే ఉండడంతో బీజేపీ నేతలు అసహనం కట్టలు తెంచుకుంది. తాడేపల్లిగూడెంలో బీజేపీకి జరిగిన అన్యాయాన్ని పార్టీ అధినాయకత్వం దృష్టికి, బీజేపీ పెద్దల దృష్టికి తీసుకువెళతానంటూ స్వయంగా ఇన్ఛార్జ్ ప్రకటించడంతో ఈ అలజడి ఎంతవరకు వెళుతుందో అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే 2014లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా ఉన్న పైడికొండల మాణిక్యాలరావు బీజేపీకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యలు కూటమి ముక్కలయ్యేదాకా తీసుకువెళ్లాయని అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఇక ఇప్పుడు ఇదే తాడేపల్లిగూడెంలో బీజేపీ ఇన్ఛార్జి తాతాజీ మరోసారి బీజేపీకి జరుగుతున్న అవమానాన్ని బయటపెట్టడంతో ఇది ఎంతవరకు దారితీస్తుందో పెరుమాళ్లకే ఎరుక.